హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజీ కుక్స్. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా హెల్తీగా స్వీట్ చేసి పెట్టారంటే ఇంటిల్లపాది చాలా ఇష్టంగా తింటారు. మరి ఈ రెసిపీని పూర్తిగా చూడండి, హెల్తీ రెసిపీని తెలుసుకోండి. అంతేకాదు, ఫస్ట్ టైం కనుక నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు నేను ఇక్కడ ఒక కప్పు పెసరపప్పు తీసుకుంటున్నాను. దీన్ని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న దీంట్లోకి ఒక కప్పుకి 2 కప్పుల వరకు వాటర్ పోసుకుని ఇప్పుడు దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ అయినా సోక్ చేసుకోవాలి. ఇలా సోక్ చేసుకోవడం వల్ల మనకి ఫాస్ట్గా కుక్ అవుతుంది. అలాగే ఇలా సోక్ చేసుకున్న దాంట్లోకి 1 స్పూన్ వరకు గీ యాడ్ చేసుకుని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుందాం. స్టవ్ మీద పెట్టాక ఇది పూర్తిగా మూత పెట్టకుండా ఇలా కొంచెం ఓపెన్ చేసి పెట్టారు అంటే పైకి పొంగకుండా మనకి స్టవ్ పాడవకుండా ఉంటుంది. అలాగే 1కి 2 వేసాం కాబట్టి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది, అడుగు కూడా పట్టదు. ఇలా మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. ఇలా కుక్ అయిన దాన్ని పక్కకి తీసి పెట్టుకుని వేరే గిన్నె పెట్టుకుని ఇందులోకి 2 స్పూన్స్ గీ యాడ్ చేసుకుని అలాగే మన దగ్గర ఉన్న డ్రై నట్స్ ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. ఇలా నేను ఇక్కడ బాదం, పిస్తా, కిస్మిస్ యాడ్ చేసుకున్నాను. ఇవి బాగా వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసి పక్కకు పెట్టుకుని ఇందులోకి నేను ఇప్పుడు హాఫ్ కప్ వరకు బొంబాయి రవ్వ వేస్తున్నాను. ఇలా ఉప్మా రవ్వని ఈ నెయ్యిలో బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన దానికి హాఫ్ కప్కి 1 కప్ వాటర్ వేసుకుని దీన్ని బాగా కుక్ చేసుకోవాలి. ఇలా బాగా దగ్గర పడేంతవరకు కూడా లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుని కుక్ అవ్వనివ్వాలి. ఇలా పూర్తిగా కుక్ అయిన ఈ ఉప్మా రవ్వలోకి ఈ ఉడికి ఉన్న పెసరపప్పు మిశ్రమాన్ని యాడ్ చేసుకుని తర్వాత 1 కప్పు వరకు బెల్లం తురుమును వేసుకుంటున్నాం. ఇక్కడ నేను 1 కప్పు వేసుకున్నానండి. లైట్ స్వీట్తో చాలా టేస్టీగా ఉంది ఈ రెసిపీ. మీరు ఎక్కువ స్వీట్ తినే వాళ్ళైతే 1.5 కప్ వరకు యాడ్ చేసుకోవచ్చు. ఇలా పూర్తిగా అది మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకొని ఇందులోకి నేను కాస్త ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు, కానీ ఫుడ్ కలర్ వేయడం వల్ల ఒక మంచి కలర్ ఉంటుంది. అలాగే ఇందులోకి ఒక 3-4 ఇలాచీలు కూడా క్రష్ చేసుకుని వేయించుకున్న డ్రై నట్స్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులోకి తగినంత నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా నేను ఇక్కడ 3-4 స్పూన్స్ వరకు నెయ్యిని కూడా వేసుకుని బాగా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఎంతో టేస్టీగా హెల్తీగా ఈ రెసిపీని చేసుకుని పిల్లలు పెద్దలు అందరూ తినచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చేసి పెట్టండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.